ఒకసారి ఒక తండ్రి తన కుమారునితో సముద్ర తీరంలో నడుస్తున్నాడు. అప్పుడు వారిద్దరికీ వారి కన్నులకు ఆశ్చర్యకరమైన ఒక దృశ్యం. ఒక అల థౌజండ్స్ ఆఫ్ ఫిష్ను ఒడ్డునకు తీసుకొచ్చింది. వారు చూస్తూ ఉండగా ఒడ్డు మీద పడి ఈ చేపలన్నీ కొట్టుకుంటుంది. అయ్యో, ఆ తెర వెనకకి వెళ్ళిపోయినప్పుడు వందలాది వేలాది చేపలు ఒడ్డు మీద కొట్టుకుంటుంది. అప్పుడు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి, నానా తొందరగా దీన్ని ఆ నీళ్ళలోకి వేసేసి అని చెప్తే వాళ్ళిద్దరు కలిసి అలా వేసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు కొడుకు చెప్తున్నాడు, డాడీ, లక్షలాది చేపలు నీవు నేను కలిస్తే ఎన్నిటిని కాపాడుతావు, వదిలేసాయి అని అన్నప్పుడు ఈ తండ్రి చెప్తున్నాడు, నానా, ఈ ఒడ్డున పడిన అన్ని చేపలను మనం కాపాడుకోకపోయినా మన చేతికి తగిలిన వాటిని మనం కాపాడుదాం. ఈ దునియా మొత్తం ప్రోత్సహించడానికి మనకు వీలు కాకపోయినా మన చేతికి తగిలిన వారు అనగా మనకు అందుబాటులో ఉన్న వారిని ప్రోత్సహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ తండ్రి కొడుకులు చేసే పని చూసి నిలబడిన వాళ్ళందరూ వచ్చి వరుసగా నిలబడి దీన్ని నీళ్ళలోకి పడేయడం మొదలుపెట్టింది. సో వారందరూ కలిసి కొంత ప్రభావితమైన పని చేయడానికి అక్కడ వీలైంది. కేవలం ఇద్దరు తీసుకున్న డిసిషన్కు 1000 పీపుల్ ఆడయ్యారు. వారందరూ కలిసి అలా చేయడం బట్టి కొన్నిటి ప్రాణమును దక్కించడానికి ప్రయత్నం చేశారు. మనం సమాజమును పురికొల్పడానికి దేవుడు మనల్ని పెట్టారు. మనల్ని చూచి కొంతమంది మరికొన్ని కార్యాలు చేస్తారు. మనం ఏదైనా ఒకటి ఇనిషియేట్ చేసినప్పుడు మన ఇనిషియేషన్ అది మంచిది అని అనిపించిన వారందరూ వారి తరహాలో వారి ప్రణాళికలో వారు కూడా మొదలు పెడతారు. అందరూ ఒకే రీతిగా చేయాలనేం లేదు, కానీ అందరం కలిసి సమాజమును మెరుగుపరచడానికి తనదంటూ ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. కనుక లెట్ us be an example to the society. సమాజమునకు ఒక మాదిరి కలిగిన వ్యక్తిగా, ఒక ప్రోత్సాహనం ఇచ్చే వ్యక్తిగా మనం ఉండడానికి మనం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు వారందరూ ఆశీర్వదింపబడడానికి అది కారణమవుతుంది. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఆటలు ఆడుకుంటున్నటువంటి ఆటగారులకు నిరుత్సాహం వస్తుంది, ఫెయిలియర్స్ వస్తుంది. అప్పుడు కోచ్ అనేటువంటి ఒక వ్యక్తి నిజంగా దగ్గర ఉండి, యూ కెన్ మేక్ ఇట్, నువ్వు ఇది చేయగలుగుతావని నేను నమ్ముచున్నాను, స్పెషల్ కోచింగ్ ఇచ్చి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి అందరితో పాటు ఆడించినప్పుడు అద్భుతమైన విజయం పొందిన చాలామంది ఆటగారులను మనం చూడవచ్చు సమాజంలో. స్కూల్లో క్లాసులో డల్గా ఉన్న స్టూడెంట్స్ కొరకు టీచర్ కొంత ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయడం బట్టి, ఆ ఒక్క స్టూడెంట్ మీద కొంత ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించడం బట్టి చాలా డల్గా ఉన్నటువంటి ఆ స్టూడెంట్ను మెరుగైన విద్యార్థిగా మార్చడానికి ఆ టీచర్కి వీలైంది. మీకు తెలుసా, అనేక సంవత్సరాలు దాటిన ఆ స్టూడెంట్ తన టీచర్ గురించి చెప్తారు, ఆ టీచర్ నన్ను వెంటపడ్డారు, అందరూ నన్ను వదిలేశారు, నువ్వు వేస్ట్ గాడు అని నాకు చెప్పారు, కానీ ఆమె మాత్రం నన్ను అట్లా వదిలిపెట్టలేదు. నా విషయంలో తను ఆసక్తి చూపించారు, నా విషయంలో నన్ను ఆమె పట్టించుకున్నారు, ప్రతిరోజు నాతో ముచ్చట్లు పెట్టారు. నాకే తెలియని ఒక ఉత్సాహం, ఆ టీచర్ కనబడగానే నా ఉత్సాహం పెరిగింది. నేను జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఫలానా టీచర్ అండి కారణం. ఉద్యోగం వచ్చింది, శాలరీ వచ్చింది. ఒకసారి ఊరికి వెళ్ళినప్పుడు టీచర్ని కలవాలని వెళ్తూ ఉంటారు. కొంతమంది టీచర్ నిజంగా కలుస్తారు, వారికి కూడా గుర్తుండదు ఈ వ్యక్తిని ప్రోత్సహించినది. ఎందరికో వారు చేస్తూ ఉంటారు. అప్పుడు చెప్తారమ్మా, పలానా క్లాసులో మీరు నా కోసం పెట్టిన పెట్టుబడి నేను మరవనమ్మా, ఇదిగో ఒక చిన్న గిఫ్ట్, ఓ పారితోషికం. ఆ టీచర్ అది తీసుకొని తన కన్ను నిండుతూ ఉంటుంది. ఆ రోజు నేను చేసిన ప్రయత్నం, ఆ రోజు నేను చేసిన ప్రయాసం అది ఫలించింది. ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీని నేను ఈరోజు చూస్తున్నాను. ఆయన సక్సెస్ అయ్యాడు, ఆయన ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉన్నారు, కొంతమంది ఆయన నీడలో జీవించుచున్నారు. నా ప్రయాస వ్యర్థం కాలేదు అని ఆ టీచర్ ఎంతో ఆనందిస్తూ ఉంటారు. మనం ఈ సమాజంలో కొంతమందికి సహాయపడడానికి
ఎవ్రీడే స్పూన్ ఫీడింగ్ కాదు నేను ఉద్దేశించేది. కొంతమందికి వారి జీవితమును సరిచేసుకోవడానికి, నిలబెట్టుకోవడానికి తగిన ప్రోత్సాహనం అందించి వారిని ప్రభులో నడిపించడానికి, లేక వారి కెరియర్లో వారి సక్సెస్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. చేపలను పట్టి వారికి ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించడం అవసరం. ప్రభు చెప్పాడు, మీరందరూ జాలర్లు, నా వెనక రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని చెప్పాడు. వారందరినీ కూడా యేసు ప్రభు ప్రపంచమును తలకిందులుగా చేసిన శిష్యులుగా మార్చారు. కనుక మీకును నాకును దేవుడు అనుగ్రహిస్తున్న ఆపర్చునిటీ, అది దేవునికి ప్రీతికరంగా, మనుషులకు ప్రయోజనకరంగా మనం వాడుచున్నప్పుడు అనేకులు ఆశీర్వదింపబడడానికి అది కారణమవుతుంది. దేవునికి స్తోత్రం.